లోపలేయించేది వీళ్ళే. ఇంకా చట్టాలు ఎందుకు? ఇంతకుముందు శాంతిప్రసాద్ గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కోసం మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు. మోడీ గారు ఆయనకు బెయిల్ ఇచ్చే పని మోడీ గారికి ఏంటండి? కోర్టు మీరు అడ్వకేట్ గా ఉండి శాంతిప్రసాద్ గారు ఉండండి. మీరు అడ్వకేట్ గా ఉండి శాంతిప్రసాద్ గారు ఆగండి. మీరు ఆగండి సార్, ఆగండి. ఏమండి, ఎవరు మాట్లాడినా ఆపేస్తామండి. క్రాస్ టాక్ వద్దు. మీకు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడినా నేను ఆపుతాను. ఆయన మాట్లాడినా నేను ఆపుతాను. వెయిట్ అండి. ఏంటిది క్రాస్ టాక్ చేసుకోవడానికి? ఆపండి. మీరు క్రాస్ టాక్ ఎందుకంటే చేస్తారు? మీకు నేను అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారా? కాదు, మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడారా? ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ ఎందుకండి? ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ ఏంటి? ప్రతిదానికి ఆర్గ్యుమెంట్లు ఏంటి? కాదు, దేనికి ఆర్గ్యుమెంట్? దేనికి మీరు? అరే, ఎందుకు మాట్లాడుతున్నప్పుడు క్రాస్ టాక్ ఎందుకండి? మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే నేను ఆపుతాను. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. శాంతిప్రసాద్ గారు ఆపండి. అరే, ప్రతిదానికి డిస్కషన్. వర్మ గారు శాంతిప్రసాద్ గారు ఇంత ముందు మాట్లాడుతూ మోడీ గారు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కోసం పోయారు. అసలు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి బెయిల్ లేమండి. ఆయన బెయిల్ ఇచ్చే పనే వారికి బెయిల్ ఇస్తుంటారా? ఆయన ఒక మోడీ గారు ఓకేలేండి, మీరు ఆల్రెడీ కలుసుకుంటారు. అయితే నేను శాంతిప్రసాద్ గారు మోడీ గారు బెయిల్ ఇస్తుంటారు అనేది నేను ఖండిస్తున్నా. వారికి బెయిల్ ఇచ్చే పని కాదు. వారికి భారతదేశం యొక్క ఔన్నత్యము, భారతదేశం యొక్క గౌరవము, భారతదేశంలో మోడీ గారి పని. ఓకే శ్రీకాంత్ గారు, ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి. శాంతిప్రసాద్ గారు మాట్లాడండి. ఏం మాట్లాడతారు? అలా కాదు, నేను రిక్వెస్ట్ చేశాను శ్రీకాంత్ కూడా. కాదండి, అది నాకు రీచ్ అవ్వాలి కదండి. మీరిద్దరూ మాట్లాడితే నాకే రీచ్ అవుతండి, నాకు వినిపించదు. మీరిద్దరూ మాట్లాడితే నాకు ఏం అర్థం అవుతుంది? మీ సైకిలే అర్థం అవుతున్నాయి, వాయిస్ రావద్దా? సరే ఓకేలేండి. ఓకే, పాయింట్ లో రండి. ఇప్పుడు మీకు ఇచ్చాను కదా అవకాశం, మాట్లాడండి. మేడా సాంబశివరావు ఏమన్నాడు? మా వాళ్ళు సన్నాసులండి, ఎలక్షన్ ముందు మా వాళ్ళు సన్నాసులండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తిట్టి మా జగన్ రెడ్డిని 1 సార్లు తిట్టిస్తారు అనే మాట అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇకపోతే మమ్మల్ని డిబేట్ పిలిస్తే మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎప్పుడు క్రాస్ టాకులు చేయం. మాకు అంత సన్నాసత్వం లేదు. నువ్వు అనవసరంగా మా మీద పడి మేము ఏదో ఇది అన్నట్టుగా మాకు నీతులు చెప్పొద్దు వర్మ, మాకు నీతులు చెప్పొద్దు. ఏంటి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? ఆయన మాట్లాడుతున్నప్పుడు కాదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడారు? ఎవరైనా మాట్లాడారా? వాళ్ళిద్దరూ ఇది వేలు చూపిస్తున్నారు. ఏమడిగారండి? అడగడం ఎందుకండి? నేను ఇస్తానని మీరు అడగొద్దండి బాబు, నాకు తెలుసు కదా ఎవరితోటి ఏం మాట్లాడు. మీరు ముగ్గురికి సమాధానం ఆయన చెప్పాలా? కాదండి, వినండి శాంతిప్రసాద్ గారు ఆర్గ్యుమెంట్ చేద్దామా, డిబేట్ చేద్దామా? వినండి. సరే, అదేలేండి. కాదు, అది ఏమైనా ఆస్తి కూడా లేని ఉంటాయిలేండి మీకు వాళ్ళకని, అందుకని మీకు కావాలని ఆపుతారు. ఏంటి మీరు ముగ్గురికి? కాదండి, ముగ్గురికి ఇవ్వాలండి. కాదు శాంతిప్రసాద్ గారు, ఎమోషనల్ వద్దు. వినండి నా మాట ఒకసారి వినండి. శాంతిప్రసాద్ గారు ఒకసారి వినండి నా మాట. అలా వినండి. శాంతిప్రసాద్ గారు ఒక్కసారి వినండి. మీ ముగ్గురికి ఆయన సమాధానం చెప్పాలండి. వినండి, ఆయన సమాధానం ముగ్గురికి చెప్పాలి, ఒకరికి కాదు. అది కాదండి. సరే, ఇంతసేపు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అడుగుతున్నారు. పెద్దిరెడ్డి గారు మాట్లాడండి. రవికిరణ్ గారు ఒక్క నిమిషం ఇస్తారు. నేను మాట్లాడిన వెర్షన్ లో నేను జస్ట్ 2 నిమిషాలు, నాయుడు గారు 2 నిమిషాలు. నేను మాట్లాడిన మొదటి వెర్షన్ లో నేనేమన్నాను? జగన్మోహన్